విశాఖ ఫిషింగ్ హార్బర్లో సంభవించిన అగ్ని ప్రమాదం యావత్ రాష్ట్రాన్నే కుదిపేసిన సంగతి తెలిసిందే. 49 ఫిషింగ్ బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు తలెత్తకుండా విశాఖ పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఫిషింగ్ హార్బర్ను నో స్మోకింగ్ జోన్గా ప్రకటించింది. 46 బోట్లు అగ్నికి ఆహుతి కాగా 29 బోట్లు హార్బర్లో నీట మునగడంతో వాటిని వెలికి తీస్తున్నారు. ఇక హార్బర్ను నో స్మోకింగ్ జోన్గా ప్రకటించడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల బోట్లన్నీ కూడాను అగ్నికి ఆహుతి కావడంతో మత్స్యకారులందరూ కూడాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాద ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఏదైతే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఉందో నో స్మోకింగ్ జోన్ ఏరియాగా దీన్ని ప్రకటించింది. ఎవరూ కూడా ఇక్కడ ధూమపానం కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్తో వంటలు చేయడం కానీ చేయకూడదనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చింది. మరోవైపు ఎవరైతే ఫిషింగ్ హార్బర్ను విజిట్ చేసేందుకు వచ్చేటువంటి సందర్శకులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పాసులు కూడా ఇష్యూ చేస్తాము టెంపరీగా వాళ్ళు విజిట్ చేసే నేపథ్యంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి విశాఖపట్నం మెకనైజ్డ్ బోట్స్ ఆపరేషన్ ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ మరోవైపు బోట్ ఓనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఇటీవల జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఏదైతే బోట్స్ అన్ని కూడా ఫైర్కి గురైన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకుంది. దీని పట్ల మీ అభిప్రాయం? విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ గారు దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు ఏవి జరగకుండా తగిన చర్యలు తీసుకోవటం కోసము ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తేనేది ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు అని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ని నో స్మోకింగ్ జోన్గా ప్రకటించారు. అదేవిధంగా ఆల్కహాల్ ప్రొహిబిటెడ్ జోన్గా కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే ఓపెన్ డ్రింకింగ్ కూడా చేసే పరిస్థితి ఇక్కడ ఉండేది. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు కూడా బహిరంగంగా మద్యం సేవించడం కావచ్చు, బహిరంగ ధూమపానం సేవించడం కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా బ్యాన్ ఇది ఈ హార్బర్లోని. అదేవిధంగా మెకనైజ్డ్ బోట్స్ ఏవైతే ఫిషింగ్కి వెళ్తాయో దాదాపుగా 4 రోజుల పాటు ఫిషింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి సిలిండర్స్ మన ఇళ్ళల్లో వాడేటువంటి డొమెస్టిక్ సిలిండర్లే ఈ ఫిషింగ్ బోట్లో కూడా వాడటం జరిగింది. మీరు గతంలో ప్రమాదం జరిగేటప్పుడు 100 సిలిండర్ల వరకు ఈ ప్రమాదం జరిగేటప్పుడు పేలటం జరిగింది. ఒక సిలిండర్ పేలితేనే సెన్సేషన్ అది సిటీలో. అలాంటిది 100 సిలిండర్ ఒకేసారి పేలటం అనేది చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఒక సంకేతంగా ఉన్న పరిస్థితుల్లోని పోలీస్ కమిషనర్ గారు సిలిండర్స్ని కూడా డొమెస్టిక్ సిలిండర్స్ బదులు హెచ్పిసి ఐఓసి వాళ్ళు ఇచ్చేటటువంటి ఫైబర్ మోల్డెడ్ సిలిండర్స్ని యూజ్ చేసేలాగా చిన్న సిలిండర్స్ పట్టుకెళ్తే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మధ్య సముద్రంలో ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండకుండా ఉండేదానికి అనుగుణంగా ఉండేటువంటి సిలిండర్లు పట్టుకెళ్లాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఒక విషయం, ఇప్పుడు మనకు ఫిషింగ్ హార్బర్ అనేటప్పటికీ ఖచ్చితంగా ఆల్కహాల్ కావచ్చు, లేదంటే స్మోకింగ్ కావచ్చు, లేకపోతే ఈ సిలిండర్లు కావచ్చు. మత్స్యకారులు నెలల తరబడి వేట కోసం సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి. వీళ్ళు ఏదైతే హెచ్పిసిఎల్ కావచ్చు, ఈ కంపెనీకి సంబంధించి ఫైబర్ సిలిండర్లు తీసుకెళ్ళడం కావచ్చు, లేకపోతే సిగరెట్స్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇవన్నీ కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? చేయాలండి. ఒక ప్రమాదం జరిగేటప్పుడు ఇది మనకు ఒక గుణపాఠం లాంటిది కదా. సో దీని నుంచి మనం బయటపడాలంటే కనుక మన దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవాలి. ఫిషింగ్ యాక్టివిటీ ఇప్పుడు ప్రమాదం జరిగేటప్పుడు మనం ఎలాగైతే సేఫెస్ట్ హార్బర్ ఎక్కడ ఉందో అలాగే వెళ్తున్నామో అదేవిధంగా మనం ప్రమాదానికి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. సో బోటు పోలీస్ యంత్రాంగం మీకు కట్టినటువంటి చర్యలు తీసుకోవడంగా నో స్మోకింగ్ జోన్ ఏరియా కింద దీన్ని ప్రకటించింది. దీన్ని ఏ రకంగా అంటే మీరు కూడా ఒక బోటు యజమాని అదేవిధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మీ వాళ్ళకి ఏ రకమైనటువంటి మీరు చర్యలు తీసుకోవాల్సింది, ఏ రకమైన సజెషన్స్ చేస్తారు? ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హార్బర్లోని ప్రతి బోట్ యజమాని అదేవిధంగా ఆ బోట్ యజమాని దగ్గర ఉన్నటువంటి మత్స్య కార్మికులు
వీళ్ళందరికీ కూడా పాసెస్ ఇష్యూ చేస్తాము. ఆల్రెడీ అది కూడా సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడు ఈ బోట్లు వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత జనవరి మొదటి వారం రెండో వారంలో ఆల్మోస్ట్ సంక్రాంతి తర్వాత నాటికల్లా పూర్తి స్థాయిలో ప్రతి మత్స్యకారునికి కూడా హార్బర్ ఎంట్రీకి సంబంధించి పాస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు మాత్రమే హార్బర్లోకి వస్తారు. అదేవిధంగా విజిటర్స్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు కూడా విజిటర్ పాస్ తీసుకొని వాళ్ళ తాలూకు ఆధార్ కార్డు చూపించి విజిటర్ పాస్ తీసుకుని రావాల్సింది. అంటే ఎటువంటి గుర్తింపు లేకుండా హార్బర్లోని గతంలో లాగా విచ్చలవిడిగా తిరగడానికి అవ్వదు. సో అదొకటి ప్రధానం. మీరు చెప్పండి, మీరు ఇప్పుడు దీనికి జనరల్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు, జాయింట్ క్యాషియర్. ఇప్పుడు ఏదైతే పోలీసు వాళ్ళు చెప్పినటువంటి సూచనలు సలహాలు ఏ రకంగా అనిపిస్తున్నాయి? ఈరోజు ఫిషింగ్ హార్బర్లో ఈ రకమైన చర్యలు, ఎక్కడ స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, అదే సిలిండర్లు పట్టుకెళ్ళకూడదు అనే పరిస్థితి, దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమవుతుందా? అవుతుంది సార్. ఎందుకంటే మేము బాగా నష్టపోయాం కాబట్టి దాన్ని మేమే తగ్గించుకోవాలి. బోట్లో ఉన్న కళాశాలకు కూడా అది చెప్పేసి ఏ విధంగా మాన్పించాలో ఆ విధంగా చేస్తాం. ఎందుకంటే మేమైనసరికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. బయట వాళ్ళు ఎవరెవరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ సిగరెట్లు కానీ వాళ్ళు, ఎందుకంటే ఆస్తులు మావి కాబట్టి ఇక్కడ మేము జాగ్రత్త తీసుకుంటాము. వాళ్ళది కాబట్టి బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళు ఇచ్చిన విడిగా తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. మా వాళ్ళు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం విశాఖపట్నంలో చూసుకుంటే పరిస్థితి, ఏవైతే ఇటీవల అగ్ని ప్రమాదానికి ఉన్నటువంటి బోట్లన్నీ కూడా సముద్రంలో మునిగి ఉన్న నేపథ్యంలో వాటిని కూడా వెలికి తీసే పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఇంకో పక్క ఎక్కడైతే ఈ ప్రమాద జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నగర పోలీస్ కమిషనర్ ఖచ్చితంగా చర్యలు తీసుకునేలాగా ఫిషింగ్ హార్బర్లో నో స్మోకింగ్ జోన్, కేవలం అగ్ని ప్రమాద రీత్యానే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో నో స్మోకింగ్ జోన్తో పాటు నో ఆల్కహాలిక్ జోన్గా కూడాను విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉందో అక్కడ కఠిన చర్యలు తీసుకునే విధంగా అన్నీ కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బోట్ ఆపరేటర్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, వీళ్ళందరితో మనం మాట్లాడించిన నేపథ్యంలో ఖచ్చితంగా జనవరి నుంచి కూడా 2024 జనవరి నుంచి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, మా ఆస్తులు ఏవైతే ఇలా నీటి పాలు ఇలా ప్రమాద గంటకి మోగిన కోట్లాది రూపాయలు నష్టం వాటిల్తున్న నేపథ్యంలో అన్ని చర్యలకు కూడా మేము ఏదైతే పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్, కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.